క్రీస్తులో ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఇక రోజు సండే స్కూల్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. రండి, అందరూ కూడా ఈ యొక్క సండే స్కూల్ సోఫియా సండే స్కూల్ టీం అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని కొంచెం తొందరగా దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా అన్ని పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సండే స్కూల్ టీంలో కొంత భాగాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా మీరు సహాయం చేసి నీ నామ ఘనత కొరకు ప్రభు మనం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి మిషనరీ లెసన్ని మాకు నేర్పించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకునబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఫ్రాన్సిస్ అనే వ్యక్తి 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలో ఉంబ్రియా అనేకి చెందిన అసిసి అనే పట్టణంలో జన్మించాడు. మరొకసారి చెప్తున్నాను మీకోసం. ఫ్రాన్సిస్ అనే వ్యక్తి 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి, అంటే ఆ యొక్క తల్లిదండ్రుల పేర్లు మనం లాస్ట్ వీక్ చూసాము. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తికి, అంటే ఇటలీలో అనే ప్రాంతానికి చెందిన ఉంబ్రియా నోట్ చేసుకోనండి. ఉంబ్రియా అనే ప్రాంతంకు చెందిన అసిసి అనే పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన వ్యక్తి, కఠినుడిగా ఉండేవాడు. పీటర్ అనే వ్యక్తి చాలా మూర్ఖుడు, కఠినుడిగా ఉండేవాడు. ఫ్రాన్సిస్ పెద్ద వాగుచుండగా తన తండ్రిని ద్వేషించడం మొదలుపెట్టాడు. మా తండ్రి ఎప్పుడు కూడా ఇట్లాగే వాగుతూ ఉంటాడు, లేకపోతే మీరు కూడా పిల్లలు దేవుని సన్నిధిలో కొన్నిసార్లు తండ్రుల మీద లేకపోతే తల్లి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈరోజు ఫ్రాన్సిస్ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల విషయంలో ద్వేషాన్ని పెంచుకోకూడదు. వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తించినా లేకపోతే కోపోద్రేకులైనా దేవుని సన్నిధిలో మంచిగా మన వారిని ప్రార్థించి చూసుకునేవారుగా ఉండాలి. అయితే ఇతను ఏం చేశాడంటే, ఫ్రాన్సిస్ ఆ విధంగా ఉండడం మొదలుపెట్టేసరికి పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు. అతని వ్యాపారమును, ధనమును ప్రేమించేవాడు అనమాట. తండ్రినేమో ద్వేషించేవాడు, కానీ వ్యాపారాన్ని, ధనాన్ని ప్రేమించేవాడు. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులు నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టేశాడు. ఎన్ని సంవత్సరాల పిల్లలు? 14 సంవత్సరాల వయసులోనే వ్యాపారంలో డబ్బు ఎలా సంపాదించాలో ఆ టెక్నిక్స్ మొత్తం, లావాదేవీలన్నీ కూడా నేర్చేసుకున్నాడు. డబ్బు సంపాదించడం బాగా మొదలుపెట్టేశాడు. అంటే తండ్రి అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులని లేకపోతే మీ తల్లిని, మీ తండ్రిని ఇష్టం లేకుండా చూసినట్లయితే ఆ విధంగా ఉండకూడదని ప్రభు మనకి నేర్పిస్తున్న విషయం. ఆ తరువాత తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి ఏం చేశాడంటే, పోన్లే నన్ను ద్వేషించినా సరే నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి అని ఆయన ఏం చేశారంటే అతనికి ఉన్న వ్యాపారాన్ని కుమారుడికి ఇచ్చేశాడు. అంటే మన తల్లిదండ్రులు చూడండి ఎంత ప్రేమిస్తూ ఉంటారో అలాగా, అదే తల్లికున్న తండ్రికున్న ప్రేమ. అయితే ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో గడిపేవాడు అనమాట. చేతి నిండా డబ్బు ఉండేది, ఇంకా ఇష్టం. మన చేతిలో కూడా డబ్బు ఉంటే మనం కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఆ విధంగా ప్రవర్తించేసరికి ఏమైంది అంటే విపరీతమైన విలాసాలకి అలవాటు పడిపోయాడు. ఆడంబరాలతో, అహంభావంతో జీవించేవాడు అనమాట. ఆటలతో తన యవ్వన ప్రాయాన్ని గడుపుచున్నా ఉన్నాడు. ధనవంతులతో సహవాసం చేయొచ్చు, దరిద్రులుగా ఉండేవారిని ఎవరికి సహాయం చేయకుండా ధనవంతులతోనే సహాయం చేయొచ్చు. తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడు. ఒకసారి రోమా పట్టణము యాత్రకు వెళ్ళెను.
అక్కడ కుష్ఠరోగులను పేదలను చూచినప్పుడు అతని హృదయము ద్రవించిపోయింది. ఒకసారి అనుకోకుండా ఏమైంది అంటే ఈ యొక్క ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రోమా పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అక్కడ ఆ రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు ధనవంతులతో జీవించడాన్ని బట్టి తన యొక్క విధానాన్ని బట్టి వెళ్తూ ఉండేసరికి ఆ రోమా పట్టణానికి యాత్రకు వెళ్ళాడు. అంటే మీరు కూడా పిల్లలు కొన్నిసార్లు టూర్స్ అంటే స్కూల్లో కూడా ఏం చేస్తూ ఉంటారు, మనల్ని యాత్రకులు తీసుకెళ్తూ ఉంటారనమాట. కొన్ని యాత్రలకు అలా తీసుకెళ్తాం, కొంతమంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇతను కూడా రోమ్ పట్టణానికి యాత్రకు వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఏమైంది అంటే కుష్ఠరోగులను పేదలను చూచినప్పుడు అతని హృదయం ఏమైందంటే ద్రవించిపోయింది. అక్కడ కొంతమంది కనిపిస్తారు. ఎట్లాంటి వాళ్ళే అంటే కుష్ఠరోగులు, పేదలు. అరే ఏంటి వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి అతని హృదయం ఏమైంది అంటే చలించిపోయింది, చాలా బాధపడింది. వెంటనే అతను ఏం చేస్తాడో మరి పిల్లలు అలాంటి పిల్లల్ని ఒకవేళ అలాంటి పేదవారిని అలాంటి కుష్ఠరోగులను చూసినప్పుడు మీరైతే ఏం చేస్తారు? పిల్లలు చెప్పండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. మనమైతే చీదరించుకుంటామా, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఫోన్లేండి బాధపడబాకనని చెప్తారా? ఎవరైనా వెళ్తారా కుష్ఠరోగుల దగ్గరికి? అతని హృదయం చాలా అసలుకి దవించిపోయింది. ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళందరూ, ఇంత బాధపడుతున్నారా అని చెప్పేసి చాలా ఆశ్చర్యంతో ఆయన చూస్తూ ఉన్నాడు. అది తన యొక్క 20వ సంవత్సరంలో అలా చూసి వదిలేసాడనమాట. వదిలేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తన యొక్క 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురి అయిపోయాడు. చాలా బలహీనుడైపోయారు. ఎవరు? ఫ్రాన్సిస్. రోమ్ పట్టణానికి వెళ్ళాడు యాత్రకి. అక్కడ కుష్ఠరోగుల్ని పేదవారిని చూశాడు, వచ్చేసాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే భయంకరమైన వ్యాధికి గురయ్యి బలహీనుడైపోయాడు. ఆ వ్యాధిలో దేవుని స్వరం వినబడతా ఉంది. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఫ్రాన్సిస్ని, అగస్టిన్ని ఎప్పుడు దేవుడు దర్శించాడో గత క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ఫ్రాన్సిస్ ఏ విధంగా రక్షించబడ్డాడో నేర్చుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో, ఈ వ్యాధి సమయంలో ఏమైంది అంటే దేవుని స్వరం అతనికి వినిపించింది. నీవు యజమానుని సేవించడం మేలా, దాసుని సేవించడం మేలా, యజమానుడైన నన్ను విడిచి లోక భోగాలచే దాసుని చేత నువ్వు వెంబడిస్తున్నావు. ఫ్రాన్సిస్కి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఆ బలహీనతలో ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు నీవు యజమానుని సేవిస్తావా, దాసుని సేవిస్తావా? యజమానుడేమో దేవుడిగా ఉన్నాడు. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వేరే వేరే వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అంటే ముఖ్యత్వం ఇస్తూ ఉంటారు. సండే స్కూల్ రాబోద్ది కాదు, అవునా కదా? చెప్పండి. కాబట్టి మీరు దేవుని సన్నిధికి రావాలంటే లోక భోగాలకి దాసులుగా అయిపోతున్నారు. అంటే దాస్తుల్ని ఎక్కువగా సేవిస్తూ మొదలుపెట్టారనమాట. ఇంకా టీవీ చూస్తూ ఉంటారు, ఆటలాడుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి పనులు మనకి, ఇవన్నీ చేస్తూ ఉండాలి పాపం. అట్లా ఉండేసరికి ఇతనికి ఒక స్వరం వినపడతా ఉంది. ఆ స్వరం ఏమిటి అంటే నీవు యజమానుని సేవించడం మేలా, దాసుని సేవించడం మేలా? యజమానుడు నన్ను విడిచిపెట్టేసి ఈ లోకభోగాలైన దాసులకి నువ్వెందుకు సేవిస్తున్నావు అని చెప్పి ఒక స్వరం వినబడింది. ఆ రాత్రి ఫ్రాన్సిస్లో ఒక మార్పు వచ్చేసింది. ఆ రాత్రి ఏమైంది అంటే ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగింది. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటకు, క్రీస్తు వలె జీవించుటకు అధికముగా ఆశించెను. ఎప్పుడైతే అతను ఉన్నాడో ఆ విధంగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడో, అయితే ఏంటి ఈ విధమైన స్వరం వినబడింది నాకు అని చెప్పి ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నకు వెళ్ళాడు. పిల్లలు ఈరోజు కూడా ఫ్రాన్సిస్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కొన్నిసార్లు మనం ఏకాంతముగా దేవుని దగ్గర కనిపెట్టాలి. చెప్పండి, ఏకాంతముగా దేవుని దగ్గర కనిపెట్టాలి. ఒకరోజు ఏమైంది అంటే స్టాండిమేన్ అనే ఆలయానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు భోగాలతో లేకపోతే డబ్బుతో, అహంభావంతో, అహంకారంతో జీవించే వ్యక్తి శాండిమెన్ అనే ఆలయానికి వెళ్ళి, శాండిమెన్ అనే ఆలయానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడు.
అలా ప్రార్థించుచుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి ఉండుట చూచి తిని వెళ్ళి బాగు చెయ్యి అని ఒక మెల్లని స్వరము వినబడింది. అండర్లైన్ చేసుకోనండి, రాసుకోండి గట్టిగా. శాండిమెన్ అనే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు, లేదో ఒక స్వరం ఆయనకి వినబడతా ఉంది. ఆ స్వరం ఏమిటయా అంటే, మెల్లని స్వరం ఏమిటయా అంటే, నా ఇల్లు పాడైపోయి ఉంది, నువ్వు వెళ్ళి బాగు చెయ్యి అని. అప్పుడు ఆయన ఆశ్చర్యం వేసింది, ఏ ఇల్లు పాడైపోయింది? దేవుని పిల్లలైన మీకు ఈ సండే స్కూల్ని ఇంత ప్రయాసతో చేయడానికి కారణం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఫ్రాన్సిస్తో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి నా ఇల్లు పాడైపోయింది, నేను వెళ్ళి బాగుచ్చు. చాలామందికి పేదవారుగా ఉన్నారు, చాలామంది అనారోగ్యాలుగా ఉంటున్నారు. వారిని కూడా మనం దర్శించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. తన తండ్రి డబ్బుతో అతను ఆలయం కట్టడానికి బాగు చేయడం మొదలుపెట్టాడు. అతని తండ్రి నా డబ్బు వాడుచున్నావు అని చెప్పి ఫ్రాన్సిస్తో తగాదా పడి కొట్టుకేశాడు. అయ్యయ్యో, పోన్లే నా కుమారుడు మంచి పని చేస్తున్నాను అనుకోవట్లేదు ఆయన. నా డబ్బులు నువ్వు ఏం చేస్తున్నావు అంటే పాడు చేస్తున్నావు, ఆటికి వీటికి. ఇతనేమో ఫ్రాన్సిస్ ఏమో దేవుని స్వరం నేను విన్నాను కాబట్టి దేవుని యొక్క నిర్మాణం జరిగించాలని ఆశపడి దేవుని కోసం డబ్బు వాడతావు అంటే, వాళ్ళ తండ్రి అప్పుడొచ్చి తాగినప్పుడు, తందనాలన్నప్పుడు, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా జోదమాడి, లేకపోతే డబ్బులు అవజేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. తల్లిదండ్రులైన వారు కూడా గమనించాలి ఇక్కడ. మా కొడుకు సినిమాల చుట్టూ లేకపోతే జరిగంకల చుట్టూ లేకపోతే నా అమ్మాయిల చుట్టూ లేకపోతే ఇటు తిరిగినప్పుడు బాధపడరు. కానీ ఎప్పుడైనా దేవునికి ఒక రూపాయి ఇచ్చారనుకోండి, పాపం బాధ వచ్చేసింది. అదే జరిగింది ఫ్రాన్సిస్ తండ్రి యొక్క జీవితంలో కూడా. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నా డబ్బు నాకు ఇచ్చేసేయి, నా డబ్బు నేను సంపాదించాను, నా వ్యాపారం నీకు ఇచ్చాను అని చెప్పి అతను ఏం చేశారంటే వెనక్కి లాగేసుకున్నాడు. ఎవరు? ఫ్రాన్సిస్ వాళ్ళ తండ్రి పీటర్. ఆయన ఎంపుడిని ఆ విధంగా ఇచ్చి కోర్టుకేసేస్తాడు దాన్ని. అంత మాత్రమే కాదు కానీ అతను ఏం చేస్తాడంటే కోర్టుకేస్తాడు. నీవు దేవుని సేవ చేయవలనంచో నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చి వేయాలి అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్ చెప్పేశాడు. అబ్బాయి, నువ్వు దేవుని సేవ చేయాలంటే నీ డబ్బు కాదు కదా, అది నీ డబ్బా కాదండి. లోపల నుంచోబెట్టి జడ్జి అడుగుతూ ఉన్నాడు, న్యాయాధిపతి అడుగుతూ ఉన్నాడు, నీ డబ్బా నువ్వు సంపాదించావు? కాదండి, మా నాన్నగారిదేనండి. అయితే మీ నాన్నగారి డబ్బు నువ్వు దేవుని సేవ చేయాలంటే మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీ నాన్నగారికి ఆ డబ్బు ఇచ్చేసాయి, నువ్వు దేవుని సేవ చేసుకో అని చెప్పి తీర్పు ఇచ్చేశారు. అప్పటికే పిచ్చివాడు అని పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్, అప్పటికే ఆయనకి ఏమైంది అంటే, ఈయన మొన్నటిదాకా ఇట్లా ఉండేవాడికి ఏదో పిచ్చి పట్టింది, ఏదో సండే స్కూల్ అంటున్నారు, లేకపోతే ఇది అంటున్నారు, లేకపోతే ప్రార్థన అంటున్నారు, మిషనరీ లెసన్స్ అంటున్నారు, బైబిల్ అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని ఎక్తాలు చేయవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండకుండా ఫ్రాన్సిస్కి పిచ్చివాడని పేరు తెచ్చుకున్నా సరే, ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తాను వేసుకున్న వస్త్రంలో ఆభరణాల దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే ఏం చేశాడంటే తన తండ్రికి తీసుకెళ్ళి ఇచ్చేశాడు. తీసుకో, నాకేమీ అవసరం లేదు, ఈ డబ్బు నాకేమీ అవసరం లేదని చెప్పేసి ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే ఇచ్చేశాడు. ఆశ్చర్యపోవచ్చున్న జనసమూహంతో, నేను ఇక స్వేచ్ఛగా దేవుని సేవ చేసేదను, నాకు ఇప్పుడు ఎవ్వరు కూడా ఆటంగా చెప్పేవారు లేరు, నన్ను అడ్డుకునేవారు లేరు. ఎందుకంటే మా తండ్రి గారు ఉన్నారనుకోండి, ఇది నా డబ్బు నా డబ్బు నా డబ్బు, నీ సంపాదించాను కాబట్టి నాకు ఇవ్వాలి, నువ్వు దేవుడికి ఇవ్వడం ఏంటని చెప్పి అడిగవుతూ ఉంటాడు. ఇప్పుడు అడిగేవారు ఎవరు కూడా లేరు. నా అవస్థతుల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి నేను పొందుకుంటానని ప్రార్థన చేశాడు. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి పొందేదను అని అనుకున్నాడు. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరాల గురించి అడుకొనుచు పాడుబడిన ఆలయాల్ని కట్టుచుండా ఉన్నాడు. ఆ పాడుపడిపోయిన ఆలయాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే కడతా ఉన్నాడు. అయ్యా, ఇటుకలకు డబ్బులు కావాలి నాయనా, సిమెంట్ డబ్బులు కావాలి నాయనా, రాళ్ళు కావాలి నాయనా, ఈ యొక్క అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ధనవంతుని కుమారుడు ఇండియు ఆహారం కొరకు ఇతరులను అడుక్కునుచుని కుటుంబానికి సిగ్గు తెచ్చినట్టుగా అయిపోయిందన్నమాట. పీటర్ బర్నార్డ్ అనేవాడు ధనికుల కుటుంబానికి జన్మించిన వాడు. ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడు అయ్యుండి కూడా అతను ఏం చేస్తున్నాడంటే తన ఆహారం కోసం, తన అవసరతల కోసం వేరే వాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు. ఎందుకు? పిల్లలు, మీకు అర్థమైందా? దేవుని సేవ చేస్తున్నాడని వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడంటే
తనకి ఏమి ఇవ్వకుండా, ఒక మొబైల్ ఇవ్వకుండా, ఒక ఫోన్, లేకపోతే ఒక చదువుకుండా డబ్బులు ఇవ్వకుండా, ఆహారానికి డబ్బులు ఇవ్వకుండా, టిఫిన్‌కి డబ్బులు ఇవ్వకుండా, పప్పలకి డబ్బులు ఇవ్వకుండా ఏం చేశాడంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కాబట్టి, దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి మా దగ్గర నుంచి ఏమి కూడా ఆశించొద్దని చెప్పేసి మొత్తం బంద్ చేసేసారు. ఇతను ఏం చేస్తున్నాడు అప్పుడంటే, వేరే వాళ్ళని అడుక్కుంటున్నాడు. వేరే వాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు పాపం. ఆ అడుక్కుంటున్న పరిస్థితుల్లో అక్కడ ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో, అయితే అది 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్త చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను. అయితే 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒకరోజు సువార్తను చదువుతూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వలన ముట్టబడ్డాడు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైన సంచిని తీసుకుని వెళ్ళవద్దని, సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతని కనువిప్పు కలుగజేశాయి. అతని దట్టినను చెప్పులను కర్రలను తీసివేసి సామాన్య అంగీకి ధరించి నడుముకు చుట్టూతో తాడు కట్టుకున్నాడు. దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కట్టుడు కాదు, ఆత్మలను సంపాదించుకోవడానికి గ్రహించాడు. అప్పుడు అర్థమైంది ఫ్రాన్సిస్ యొక్క పిలుపు ఏంటి అనేది. అరే, ఇంతవరకు దేవుని సంఘాన్ని కట్టమన్నాడంటే పాడైపోయిన ఆలయాలన్నీ కడతా ఉన్నాం. చిచ్చిచి, ఇది కాదు పని. అసలుకి పాడైపోయిన హృదయాలను కట్టాలి, హృదయం అనే మందిరాలను కట్టాలి అని చెప్పి ఏం చేశాడంటే, చర్చి గోడలు కట్టడం మానేసి, అప్పటి నుంచి పడిపోయిన చర్చి గోడలు కట్టడం మాని సువార్తను ప్రకటించి దేవుని కొరకు ఆత్మలను సంపాదించాడు. దేవుని కొరకు ఆత్మలని సంపాదించాడు. అంటే ప్రకటించడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా కొన్ని ఆత్మను దేవుని రక్షణలోకి తీసుకుని నడిపించడం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా ఇంత ఆతృతతో, లేకపోతే ఇంత భారంతో చేయాల్సిన పని ఏమిటి అంటే, కొంతమంది సండే స్కూల్ విద్యార్థులైనా దేవుని సన్నిధిలో ఉండి ఫ్రాన్సిస్ లాంటి భారం కలిగి ఉండాలి అనే ఒక ఆశ నాకు. అందుకోసమే ఈ యొక్క జూమ్ కానీ ఆన్లైన్ కానీ మీకోసం ఎంతో ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం. ఫ్రాన్సిస్ అనే వ్యక్తి పీటర్ బర్నార్డ్ అనే దంపతులకి ధనవంతుల కుటుంబంలో జన్మించిన వాడు. కానీ అతను చేస్తున్న పని ఏమిటి అంటే, కుటుంబంలో నుంచి వెలివేయబడ్డాడు, డబ్బులు లేవు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి చర్చి గోడలు కడతం కాదు, పడిపోయిన ఆత్మలను కడుతున్న పని అని చెప్పేసి ఆయన 1208వ సంవత్సరంలో ఒక ప్రత్యక్షత జరిగిందనమాట. అప్పుడు ఆయన మిగతా వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడనేది వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, లెసన్ మొత్తాన్ని వినండి. ఫ్రాన్సిస్ పీటర్ అనే బర్నార్డ్ అనే దంపతులకు జన్మించాడు. ఉంబ్రియా ప్రాంతంకు చెందిన అసిసి అనే పట్టణంలో జన్మించాడు. చాలా మూర్ఖత కలిగిన వాడు, అహంభావం కలిగిన వాడు. ఎందుకంటే తన తండ్రి ధనవంతుడు. తన 14వ సంవత్సరంలోనే వ్యాపార లావాదేవీలు బాగా నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అబ్బో, నా కొడుకు బాగా సంపాదిస్తున్నాడులే అనుకుని తండ్రి ఏం చేశాడంటే తన వ్యాపారాన్ని కొడుక్కి ఇచ్చేశాడు. బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అనుకోకుండా విలాసాలతో, వైభోగాలతో విపరీతమైన డబ్బు అతనికి వచ్చేసింది. మొత్తానికి దేవునికి కృపను బట్టి ఒకరోజు అతను ఏం చేస్తాడంటే రోమ పట్టణానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ కొంత ప్రాంతంలో చూస్తూ ఉంటాడు కొంతమందిని, పేదవారిని, కుష్టు రోగులని. అప్పుడు అతని హృదయం చలించిపోయిద్ది. అనుకోకుండా కొంతకాలం అయిన తర్వాత అతనికి ఒక రోగం అనేది 20వ సంవత్సరంలో భయంకరమైన వ్యాధి అతనికి ముట్టింది. బలహీనుడైపోతాడు. ఆ వ్యాధిలో దేవుని స్వరం వినబడింది. అప్పుడు నువ్వు యజమానిని సేవిస్తున్నావు, ఎవరిని సేవిస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు ఏమి మాట్లాడలా. తర్వాత దేవుని యొక్క ఆలయంలో, శాండిమేన్ అనే ఆలయంలో ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శించి మాట్లాడాడు. నేను దేవుని సేవ చేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కోర్టుకేశారు. ఏం చేశారు? కోర్టుకేశారు. నా డబ్బు నాకు ఇచ్చేయమని. అప్పుడు జడ్జి ఏమని తీర్పిచ్చాడంటే, నువ్వు సంపాదించిన డబ్బు అయితే నీ దగ్గర పెట్టుకో, మీ నాన్నగారిది అయితే మీ నాన్నగారికి ఇచ్చేసే. మీ నాన్నగారు ఏమని చెప్తున్నారంటే, నువ్వు దేవుని సేవ చేసే లెక్క అయితే నా దగ్గరికి నువ్వు రావవసరం లేదు, నా డబ్బు నీకు అవసరం లేదు అని బయటికి పంపించేశారు. అయినా సరే అతను ఏమీ అధైర్యపడలేదు. ఈరోజు కూడా పిల్లలు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో మనము అల్లరి చేసినప్పుడు, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టినప్పుడు మనకు తల్లిదండ్రులు ఏమి అనరు.
ఒకవేళ కొన్నిసార్లు ప్రార్థనకి వెళ్తున్నాం, లేకపోతే సండే స్కూల్కి వెళ్తున్నాం, లేకపోతే పాట పాడటానికి వెళ్తున్నాం, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం అంటే అనేకమైన ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఫ్రాన్సిస్క్ లాగా. ఎవరికిలాగా? ఫ్రాన్సిస్క్ లాగా. కాబట్టి అటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోనండి. వచ్చే వారము ఏమి జరిగిందో అనేది మనం ఫ్రాన్సిస్ జీవితంలో నుంచి నేర్చుకుందాం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. గమనించండి, ఈ యొక్క రోజు గిఫ్ట్ ఇవ్వలేదు. ఎందుకనంటే రాజుల పేర్లు, యూదా రాజుల పేర్లు ఎవరు చదవలేరు, ఎవరు కూడా సరిగ్గా చదవలేరు. నేను మరొక సమయం ఇస్తున్నాను మీకు. ఖచ్చితంగా మీరు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోనండి. ఆ సమయాన్ని ఉపయోగించుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ముందుకు రావాలని ప్రభువు పెట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కావున మీ అందరు గమనించండి, ఆ యూదా రాజుల పేర్లు, డేట్స్, చెడ్డవాడ మంచివాడ రెఫరెన్స్లతో సహా రాయాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఒక భారంతో బైబిల్ని నేర్చుకోవాలి, బైబిల్ని చదవాలి. కొంతమంది అయినా సరే, అందరూ కాదండి, కొంతమంది అయినా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఉద్దేశంతో నేర్పించడం జరిగింది. మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ ప్రోత్సాహానికి చాలామంది అంగీకరించారు. అందును బట్టి వందనాలు. మీరు కూడా ఈ యొక్క భాగాన్ని అంగీకరించి ఫ్రాన్సిస్ జీవితంలో నుంచి మీరు నేర్చుకోవాల్సిందిగా ప్రభువుపేట మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఫ్రాన్సిస్ గురించి కొన్ని మాటలు మాకు నేర్పించారు నాయన. ఇంకనూ కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీ కృప చూపించు. మా ప్రియ విద్యార్థులు రాజుల గురించి కూడా నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ లేకపోయినా మేము ఈ విధంగా నిన్ను కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా నీ సన్నిధి సహవాసం మీద తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో బలపరచమని, మా ప్రియ విద్యార్థులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.